శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు జరగబోయే త్రైమాసిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రధానంగా రాబోయే 90 రోజుల్లో ఈ ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నంలో ముందుగా ధనుసు రాశి వారికి కుజుడు, రవి, గురువు ఈ మూడు ప్రధానంగా సపోర్ట్ని ఇస్తూ ఉంటాయి. రవి ప్రతి నెలకి ఒక రాశి మారుతూ ఉంటాడు. కుజుడు ఒక 45 రోజులు అటు ఇటుగా మారుతూ ఉంటాడు. మళ్ళీ సంవత్సరంకి ఒకసారి మళ్ళీ స్తంభించి అది ఉంటాడు. ప్రస్తుతానికైతే మాత్రం డైరెక్ట్ మోషన్లోనే ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు. ఎప్పటిదాకా అక్టోబర్ 27 వరకు కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. ఏదైతే మీ ఆలోచన ఏదో ఉందో అది అమలు చేయడం జరుగుతూ ఉంటుందో, మీలో ఉన్నటువంటి క్రియేటివిటీకి ఒక కార్యరూపం దాల్చడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏదో చేద్దాం అనుకుంటారు, సినిమా తీద్దాం అనుకుంటారు, తీస్తారు. ఒక ఇల్లు కొందాం అనుకుంటారు, కొంటారు. అలాగే పిల్లలకి పెళ్లి చేద్దాం, లేదంటే వాళ్ళకి చదివిద్దాం, లేదంటే వాళ్ళకి ఏదన్నా సంపాదిద్దాం, ఏదన్నా పిల్లల విషయంలో అనుకున్నది నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ ప్రయత్నంలో మీ సంతానం, మీ శిష్యులు, మీ సబార్డినేట్స్ మీకు చాలా విధంగా సహకరిస్తూ ఉంటారు. కుజుడు భూకారకుడు, భూములు కలిసి వస్తాయి, అన్నదమ్ములు కలిసి వస్తారు. స్పెక్యులేషన్లో కొంతవరకు అనుకున్నది ఫలించే అవకాశం ఉంది. ఎప్పుడన్నా ఒక షేర్లో ఏవో కొనుంటే మీరు అవి ఈ సమయంలో మీకు కలిసి రావడం జరుగుతుంది. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అక్టోబర్ 27 తర్వాత కుజుడు 12వ స్థానంలోకి వస్తాడు. అంటే గతంలో సంపాదించింది అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 7 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖర్చు పెట్టాలి. దేనికోసం ఖర్చు పెట్టాలి? ఎంటర్టైన్మెంట్ కోసం, మీ పిల్లల యొక్క అవసరాల కోసం, మీలో ఉన్నటువంటి బలహీనతల కోసం, గతంలో చేసిన అప్పులు తీర్చే ప్రయత్నం, ఎవరికన్నా ప్రామిస్ చేస్తుంటే అది ఫుల్ఫిల్ చేయడం. మొత్తం మీద 12వ స్థానంలో కుజుడు ధన వ్యయం జరుగుతుంది. అన్నదమ్ముల కొరకు ధనం ఖర్చు పెడతారు. అలాగే మీ బలహీనతలు ఏమైనా ఉంటే వాటి కోసం రహస్యంగా ధనాన్ని ఖర్చు పెడతారు. భూములు కొనే ప్రయత్నం నెరవేరుతుంది. సో ఏదన్నా మొత్తం మీద ఏదో ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. కుజుడు అలాగే ఏంటంటే మనకి వెయిల్లో ఉన్నప్పుడు కొన్ని బాధ్యతల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. తప్పనిసరిగా ఒకేసారి లంసంగా సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా కాలంగా పీడిస్తున్నటువంటి, వేధిస్తున్నటువంటి సమస్యల్ని సెటిల్ చేసుకుంటారు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 7 తర్వాత కుజుడు రాశిలో ప్రవేశించడంతో మీలో ఒక నూతన ఉత్సాహం ప్రవేశిస్తుంది. అలాగే మీరు ఏ రంగంలో ఉన్నా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తారు. డిసెంబర్ 8 టు జనవరి 15 మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఏ రంగంలో ఉన్నా సరే దాని మీద ఆధిపత్యం సంపాదించే ప్రయత్నం చేస్తారు. దాని మీద పట్టు సాధిస్తారు. ఏదో ఒక రంగంలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఇది బెస్ట్ పీరియడ్ అంట. అలాగే మరి ప్రస్తుతం గురువు కూడా మీకు ఈ అక్టోబర్ 18న అతిచారలో అష్టమంలోకి రాబోతున్నాడు. అంటే ఒక విధంగా ఒక శుభవార్త మీరు వినబోతున్నారు. అది వ్యక్తిగతంగా మీ అభివృద్ధి గురించి అవ్వచ్చు, స్థిరాస్తి సంబంధించింది అవ్వచ్చు, విదేశాలకి సంబంధించింది అవ్వచ్చు, పిల్లల గురించి అవ్వచ్చు, లేదంటే ధనం గురించి అవ్వచ్చు. ఏదన్నా అష్టమంలోకి ప్రవేశించినటువంటి గురువు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు 48 రోజులు చాలా వరకు కొన్ని శుభవార్తలు జరుగుతాయి. కొన్ని మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబానికి సంబంధించి ఏదో ఒక శుభకార్యమో, ఆధ్యాత్మిక కార్యక్రమం, ఒక పెళ్ళో లేదంటే ఒక పూజ, భజన లాంటిది చేయడం కానీ, ఎక్కువ బంధుమిత్రులను ఆహ్వానించి వారితో కలిసి ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నవంబర్ 12 మళ్ళీ గురువు వక్రిస్తున్నాడు. అది ఇంకా అత్యంత బలవంతుడు అవుతూ ఉంటాడు. ముఖ్యంగా వివాహం ద్వారా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి పోగొట్టుకున్నారు, తిరిగి సంపాదించుకుంటారు.
భార్యాభర్తలు ఏదో భార్య దూరం అయింది, భర్త దూరం అయ్యాడు, తిరిగి కలుసుకుంటారు. పిల్లలు దూరం అయ్యారో తిరిగి కలుసుకుంటారు. ఏదైతే మీ జీవితంలో కోల్పోయారో, అంటే గతంలో ఒక 12 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి. ఈ 12 సంవత్సరాల వెనకలు మీరేమి కోల్పోయారో గుర్తెచ్చుకోండి. అవి మళ్ళీ తిరిగి మీరు పొందే అవకాశం అయితే వస్తుంది. అంటే మొత్తం మీద మళ్ళీ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎగైన్ అక్కడి నుంచి మళ్ళీ మీ యొక్క జీవన విధానంలో కొంత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. అలాగే కుటుంబ విషయాల్లో కూడా చాలా వరకు మీకు కుటుంబంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు కూడా మీకు సంపూర్ణంగా సహకరించి ప్రతి విషయంలో కూడా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాబోయే 3 నెలల్లో అటు కుజుడు అటు గురువు మీకు సంపూర్ణంగా సహకరిస్తే రవి యాజిటీజ్గా ప్రస్తుతం ఈ అక్టోబరు 16వ తారీఖున మీకు 11వ స్థానంలోకి వస్తాడు. అక్టోబర్ 16వ తారీఖున 11వ స్థానంలోకి వచ్చినటువంటి రవి కుజుడితో కలిసి సుమారుగా అక్టోబర్ 27 వరకు సుమారు 10 రోజులు ఉంటాడు. అంటే పంచమ భాగ్యాధిపతుల కలయిక లాభస్థానంలోకి రావడం వల్ల ఆ సమయంలో మీ యొక్క అదృష్టం ఫలిస్తుంది, పిల్లల యొక్క అభివృద్ధి కలుగుతుంది, సంతానం కొత్తగా కలగడం కానీ సంతానం యొక్క అభివృద్ధి కానీ మీకు చాలా ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 2 శుభగ్రహాలు మీకు ఈ సంవత్సరంలో మంచి స్థానంలోకి రావడం వల్ల, గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఏదైనా మీ యొక్క లైఫ్ ఈ రాబోయే 3 నెలలు ఒక కొత్త టర్న్ తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల, అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు, విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు, తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె, మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడటం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు, వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది, స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి.
ముందు అలవంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి. మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ తమ్ముడిని చదివించడమో, వాడిని మంచి మార్గంలో పెట్టడం, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కలుగుతుంది, మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.